అమ్మా మా అమ్మగారండి ఒడిశా పూరి పెంటకోట మచ్చ మాలిక్ షౌకర్ అమ్మ మోష ముసలమ్మ. నమస్కారం అమ్మ, నమస్కారము. మా అన్నయ్య కామేశ్వరరావు అన్నయ్య. అన్నయ్య నమస్కారము, నమస్కారము. మా అప్ప దానమ్మ అమ్మోరు, దానమ్మ అమ్మోరు. అప్ప నమస్కారం. నేనేనప్ప గుప్పుడును, చిత్రగుప్తును లిఖితులు చేసిన వాడు నేనే. నువ్వు అన్నావు కదమ్మా అప్ప, నువ్వు అన్నావా లేదా? వీరే చిత్రగుప్తును. అయితే నా పేరు ఎవరి పేరు పెట్టారు మీరు? మా తాతగారి పేరు పెట్టారు, మోస గురుమూర్తి. ఏంటి మా బాబుకు కూడా తండేసి కాలర్ కొట్టేశారు. ఏంటి నన్ను కూడా తండేసి గణేష్ మహారాజ్ క్లబ్లో పడేశారు. కమాల్ కమాల్. మన మీ దగ్గర రావాలంటే దారి అక్కడ ఉంది, దారి లేదు. మోస గురుమూర్తి అంటే ఎవరు? తాతగారు. నా పేరేంటి? నా పేరేంటి? నా పేరు నాదు. కమాన్ ఇండియన్ కమాన్ షా. అక్కడ చెల్లి స్వర్గలోకి వెళ్ళిపోయింది జగన్నాథమ్మ. ఇది పిన్నం కూతురు, మోష ఎర్రమ్మ కూతురు, అంటే మోష గొరయ్య ఎర్రమ్మ కూతురు. రాజు స్వర్గలోకి వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు కూడా స్వర్గలోకంకి వెళ్ళిపోయారు. అంటే ఈ లోకంకి స్వర్గలోకంకి, అంటే స్వర్గలోకం లోపలికి వెళ్ళలేదు. అక్కడ ఉత్తర ద్వారలే అక్కడ కూర్చున్నారు. అమ్మా ఆకలి రోకలి కాదన్న కంట లేదన్న కంట పిడికుడు అన్నం పెట్టండమ్మా. ఆకలి రోకలి. రే కామేశ్లో అప్పా, దానప్ప దానప్ప దానప్ప. ఎన్నిసార్లు పిలుస్తావా దానప్పకి? యువతల నుంచి అవతలికి వెళ్ళిపోతుంది అది. అదే గురుగా వెళ్ళరా దానప్పకి పిలుచుకుంటారా? కమాల్ కమాల్ మాట, కమాల్ కమాల్ మాటలు కదా. భూలోకం అంతా పీనికి ఆకాశం అంత పందిరేసి మీరు నన్ను పెళ్లి చేశారా? అది లేదు. నా కట్నాలు నా కానుకలు ఇసుకోవడం పుసుకోవడం ఏదీ లేదు. మొదటి పెళ్లి చేసుకున్నాను అలాగే, రెండు పెళ్లి చేసుకున్నాను అలాగే. కమాల్ కమాల్ మాట. ఇండియన్ గురు ఆటో ఓం శక్తి ఓం లోక్ సమర్పిత మీడియా. ఈ మనసులో ఉన్న మాటలు మనసుతో మాట్లాడుతున్నట్టు ఇలాగా కమాల్ కమాల్ మాట్లాడకండి. మా బాబు అన్నాడు, ఒరే గురు నువ్వు చాలా పెద్దోడు అవుతావు అంటే నేను అప్పుడే అన్నాను, బాబా బాబా నేను అమితాబ్ బచ్చన్ అంత లంబా అయిపోతానా? అరే అమితాబ్ బచ్చన్ అంత లంబా కావరా, పెద్దోడు అవుతావు అంటే. అంటే మనకంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇంకేం పెద్దోడు కావాలా? నాకేం తెలుసమ్మా ఇంత వాళ్ళకు శాంతి ప్రశాంతి సందేశం ఇస్తాను. కానీ ఇదంతా మనకి బాతు, సబ్ మనకి బాతు, స్వర్గ మనకి బాతు. మనసులో ఉన్న మాటలు భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ మూడు మాటలే కదమ్మా శాంతి సేవ నాయ్. త్రినాథ్ ఎప్పుడు పుట్టాడు? తిరుమూర్తి మేళ రోజు పుట్టాడు. నేను ఎప్పుడు పుట్టాను? సింహాద్రి అప్పన్న మందిరము ఫకీర్ బాబా మందిరం లోపల, అంటే పూర్తిగా అయిన తర్వాత నేను పుట్టాను. అది ఎప్పుడు పుట్టాను? సత్య హరిచంద్రుడు కథ అంటే ఒరియోలో పల్లా పూర్తిగా అయిన తర్వాత పుట్టాను. మా అమ్మ మా జుమ్మాడు మేక బుర్ర పొట్లు తినేసి గుమ్మరా అయిపోయిందన్నమాట. అంటే మర్చిపోయింది. అంటే అప్పుడు నువ్వు అనలేదా మంగళవారము, సోమవారము, శనివారము ఓ పూజలే పూజలు, మోస వైరాగి మోసమ్మ, దేవుడే పుట్టుకోవాలా, దేవుడే పుట్టుకోవాలా. మరి దేవుడు అంటే నేను దేవుడినా? ఈ శాంతి ప్రశాంత్ సందేశంలో జన్మించాను. మరి నాకు 5 అన్నదమ్ములు అంటే
అప్పుడు నేను చెప్పలేదా? అన్నీ తర్వాత నేను పుట్టాను. మళ్ళీ ఏటన్నాను, చెల్లి తర్వాత మళ్ళీ నేను పుడతాను అంటే చెల్లి తర్వాత అన్నాను. ఆ చెల్లి ఎక్కడైంది? దానప్ప నాకంటే పెద్దదా అది, మా అప్పది. నేను చెన్నోను. మరి ఆయమ్మే కదా ఢిల్లీకి తీసుకొచ్చింది. వీళ్ళకి దిమాగులు అవుట్ అయిపోయినాయి. ఈ కోడి మాసాలు, మేక మాసాలు ఏంటి ఇవి తిని తిని దిమాగులు మీకు పూర్తిగా బుద్ధి బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ మా పిన్నమ్మ, ఎర్ర పిన్నమ్మ, మోస ఎర్రమ్మ, మోసం గుర్రయ్య, వాళ్ళ ఇంట్లో కూడా చాలా సంవత్సరాలు ఉన్నాను కదా. పెద్ద బుడ్డమ్మ, మా చిన్న బుడ్డమ్మ. పెద్ద బుడ్డమ్మ చనిపోయింది అంటే స్వర్గలోకంకి వెళ్ళిపోయింది. అంటే నాకు ఎవరు చెప్పారంటే సింహాచలం చెప్పారు. అంటే మీరు మనసులో ఉన్న మాటలు నేను చెప్పలేనమ్మా. నా మనసులో ఉన్న మాటలు మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఇది సందేశము, సంఘర్షము, అంతరంగంలో మాట్లాడుతుంది. కమాన్ ఇండియన్ కమాలమైన మాట్లాడుతుందమ్మా. ఏంటి కమాల్ మాటలు నొలేసాయే. ఆ దాసులన్న ఆవిడ ఆ పేరు మర్చిపోయింది కదా, ఆ వదిని మీ అమ్మ పిలిచేస్తుంది పూరిగా నన్ను కబురు ఇచ్చావు అన్నమాట. కబురు నాకు ఇవ్వద్దు, ఎందుకంటే ఆ ఆస్తి వద్దు, ఆ అంతస్తు వద్దు, ఏంటి మీరు వద్దు, నేను నాకొద్దు. ఏంటి నా సందేశం ఇచ్చుకుని నా దారికి నేను వెళ్ళిపోతాను అంటే ఇదే ఫైనల్ కథ. ఏంటి కమాన్ ఇండియన్ కమర్షం. నాతో మీరు కలుసుకోవాలంటే న్యూఢిల్లీ కమల్ సినిమాలో ఎదురుగా రాగి చెట్టు కింద పూర్తిగా వరల్డ్కు శాంతి ప్రశాంత్ సందేశం ఇస్తున్నాను. మన ఇంటి సందేశమేమమ్మా. ఇప్పుడు 5 అన్నదమ్ములు మేము కదా, అవన్నీ చదివాడు. శివుడు రూపంలో ఉంటాడు కదమ్మా, ఎంత తల వేసుకొని ఉంటాడు కదా, పుట్టాడు. చనిపోయాడు. అదే వాళ్ళతో చూస్తే 5 అన్నదమ్ములము, 5 తోట అన్నదమ్ములము. 5 అన్నదమ్ములం అంటే 5 తోట అన్నదమ్ములం అండి. సముద్రము, శితగంగం, మార్కండేశ్వరం, నరేంద్ర, చందనతలపు, ఇంద్రధనుసు. ఈ 5 గుండులు గీంచుకుంటే మళ్ళీ నేనే ఆటోలో తిప్పుకుంటూ రావాలి. అక్కడ స్వర్గదూరం నా ఆటో స్టాండు, పెట్టుకోవటం మా ఇల్లు. ఏంటి మనకి ఆధార్ కార్డులో 752001 మళ్ళీ గణేష్ మహారాజ్ క్లబ్ ఇయ్యారు. మా గణేష్ మహారాజ్ క్లబ్ మెంబర్స్ కూడా మైండ్లో దిమాగ్లో ఎక్కలేదు. ఆ గణేష్ మహారాజ్ క్లబ్ ఎవరు ఉద్ఘాటన చేశారు? శ్రీ మౌశ్వర్ మహాంతిజీ ఉద్ఘాటన చేశారు. అది మనసులో వచ్చింది, ఎవరికి వచ్చింది ఆ మనసు? ఆ గణేష్ మహారాజ్ క్లబ్ తయారు చేయడానికి టి రాజు, తామర్ రాజు, చంద్రకళమ్మ అయింది, శరత్ చంద్ర పుష్టి, శక్తులమ్మ, వీళ్ళు మనుషుల్లో వచ్చిందన్నమాట. ఆ క్లబ్లో ఫస్ట్ మీటింగ్ ఎవరు జరిగింది? నాదే జరిగింది కదా. కమాల్ ఇండియన్ కమాల్ పైన సత్యమైన మాటలే కదండి. 498 కృష్ణ కుమార్ కేసు పెట్టింది. ఏంటి ఒడిశా పోలీసు, మరి ఆంధ్ర పోలీసు వచ్చి ఈ పోటీగాడికి తీసుకొని వెళ్ళింది అక్కడికి. ఎక్కడికి? పలాస వజ్రపత్తూరు పోలీస్ స్టేషన్కి. ఇది కమాల్ మాటలు చాలా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మనసులో ఉన్న మాటలు నా జీవిత చరిత్రే, ఈ హిందుస్థాన్ చరిత్ర, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ 3 మాటలండి. ఈ పూర్తి వాళ్ళకి శాంతి ప్రశాంతంగా తెస్తుంది. కమాన్ ఇండియన్ కమార్ సాబ్, కమాన్ ఇండియన్ కమార్ సాబ్ అన్నా. కామేశలన్నా, కామేసిలో ఓరే కామేసిలో దానప్ప, ఓ దానప్ప. అరే కామిగడు ఎక్కడికి వెళ్ళాడు రా? అప్ప ఉన్నావా నువ్వు?
ఎక్కడ ఉన్నావు? ఊరిలో ఉన్నావా? ఊర్లో ఉన్నావా? ఎక్కడున్నావు నాకే తెలిసినప్ప. నువ్వు ఫోన్ చేస్తే కదా నేను మాట్లాడతాను. కమాల్ ఇండియన్ కమాలమైన సత్యమైన మాటలే మాట్లాడుతుంది ఛానల్ అండి. అబద్ధం కాదు, ఎప్పుడు కాదు. కమాల్ ఇండియన్ కమాల్ సార్, కమాల్ ఇండియన్ కమాల్ సార్, కమాల్ ఇండియన్ కమాల్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓకే.